నుంచి వెళ్ళడానికి ఒక్కటే దారి. వాళ్ళు వేరే దారిలో వెళ్ళడానికి లేదు. చామ్ చామ్ చామ్, నువ్వు ఇక్కడే ఉన్నావని నమ్మి వచ్చాను. నాకు కనీసం కనపడలేదు. ఎక్కడున్నావు చామ్? ఇంకా నేను ఎక్కడని వెతకాలి చామ్? నేను ఎక్కడ వెతకాలి చామ్? ఎవర్రా నా చామ్ని తీసుకెళ్ళింది? మీకేం కావాలి? ఏం కావాలరా? నాకు నా చామ్ కావాలి. చామ్ నాకు కావాలరా. ప్రేమ్ గారు, నా వల్ల కావట్లేదు కావేరి. చామ్ ఎక్కడుందో అన్న భయంతో నాకు భయం వేస్తుంది. భయపడకండి. ఇక్కడే ఉంటారని నమ్మొచ్చాం కదా. అంత మాత్రాన చామంతి గారు ఇంకా మీకు కనబడరని కాదు కదా. మీ ప్రేమ నిజం. చామంతి గారు ఖచ్చితంగా కనబడతారు. మీరిలా డీలా పడిపోకండి. తనకేం కాదు. ఊరైతే దాటలేదు, అది నిజం. దొరుకుతారు అనేది కూడా నిజం. రండి ప్రేమ్ గారు, పడమర వైపు వెతకాల్సింది. రండి. చామ్, చామ్, చెప్పు మేడం, ఆ ప్రేమ్ ఇప్పుడు మా దగ్గరకు వచ్చాడు. ఏం చెప్తున్నావురా? వాడు చామంతిని చూసేశాడా? మిమ్మల్ని బాగా బాధి చామంతిని తీసుకెళ్లిపోయాడా? అసలు అక్కడ చామంతి ఉందన్న విషయం ప్రేమ్కి ఎలా తెలిసింది? సర్వనాశనం చేసి పెట్టారు కదరా. మేడం, కొంచెం మేము చెప్పేది వినండి. చామంతిని ప్రేమ్ చూడలేదు. అవునా? ఇక్కడ ఉందని అనుమానంతో వచ్చాడు. అది వాడి అనుమానం మాత్రమే. మేము నిజం కాదని చూపించాం. వెరీ గుడ్. కానీ మేడం, కాకపోతే చామంతి ఈ ఊర్లోనే ఇంకా ఉందని ప్రేమ్ బలంగా నమ్ముతున్నాడు. ఆ నమ్మకం అలానే ఉంటే వాడు చామంతి దొరికేదాకా ఆ ప్రయత్నాలు ఆపడం. మీరు చామంతిని ఈ రాష్ట్రం దాటించడం కుదరదు కదా? అవును మేడం. ఓకే, ప్రేమ్ని డైవర్ట్ చేస్తానే అది కుదురుతుంది కదా. వస్తున్నాను. ఏం చేయాలో చెప్తాను. ఏంటి మేడం అది? ఇప్పుడే చెప్పాలా? సరే విను. ఓకేనా? సూపర్ మేడం, మీరు త్వరగా వచ్చేయండి. వస్తానని చెప్పిందే నేను కదరా. రానా? వస్తున్నారు. ఆ దయాగాడు బానే పడేసి పంపాడు. రండి రా రండి. మాత, ఏమైంది నాయనా? నిన్ను చూస్తుంటే చాలా దుఃఖంలో ఉన్నట్టున్నావు. కారణమేమి? మేము ఈ ఊరికి ఒక పని మీద వచ్చాం మాత. ఆ పని కాకూడదనే కదరా దాన్నెత్తుకెళ్ళింది. అది పూర్తవ్వాలనే కదా నిన్నిక్కడికి రప్పించింది. మాత, అర్థమైనది.
నీ బాధ, ఆందోళన, భయం అర్థమైంది. నీతో పాటు వచ్చిన అమ్మాయి కనిపించడం లేదు. అంతే కదా నాయనా? పిచ్చోడా. తన కోసం వెతుకుతున్నావు. తన కోసమే కదా నన్ను వెతుక్కుంటూ వచ్చా. అమ్మేశాడు గొర్రెలాగా. ఏం నాయనా, నేను చెప్పినది కాదా? అదే మాత, తన కోసమే వెతుకుతున్నాను. మీరు చెప్తారన్న నమ్మకంతో వచ్చాను. తప్పకుండా నాయనా. నీకు సాయం చేయడానికే ఆ సర్వేశ్వరుడు నన్ను పంపించినట్టున్నాడు. మీ మొర ఆలకించి ఆ ఆదిదేవుడు నన్ను ఇక్కడ ఇంకా ఉంచినట్టున్నాడు. దైవమే దారి చూపించినాక ఈ దూత చూపించదా? చూపిస్తాను. తన రూపురేఖల్ని చూపించగలవా నాయనా? నా తపోబలంతో తనిప్పుడు శరీరంతో ఎక్కడుందో కనుక్కోగలను.